హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే రొటీన్ వ్లాగ్ చూస్తారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, మోటివేటింగ్గా బాగుంటుంది. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ నేను సన్ రైజ్ అయితే చూశాను. అప్పటి క్లీనింగ్ అవన్నీ అయిపోయాయిలేండి. కొంచెం 6 తర్వాత అలా వెళ్ళి రికార్డ్ చేసుకున్నాను. అండ్ ఈరోజు మా పాప లంచ్ బాక్స్లోకి అయితే తన ఆలూ పరాటా కావాలంది. సో తన కోసం సింపుల్గా ఆలూ పరాటా చేసి పంపించేశాను. ఇంక ఇదైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్. అండ్ మా లంచ్లోకి ఆలూ పాలక్ ఫ్రై అయితే చేస్తున్నాను. మాకు మిగతా సీజన్లో లీఫీ వెజిటబుల్స్ దొరకడం కష్టమే. మనలాగా అన్ని టైమ్స్లో అన్నీ దొరకవు. వింటర్లో బాగానే వస్తాయి. వింటర్లో పాలకూర, మేతి, బతువా, ఇంకా చాలా రకరకాల లీఫీ వెజిటబుల్స్ అయితే వస్తాయి, బాడీకి హీట్ చేసేవి. అండ్ సమ్మర్లో మాత్రం తోటకూర దొరుకుతుంది, వింటర్లో తోటకూర దొరకదు. అలా కాబట్టి ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. స్లోగా పాలక్ స్టార్ట్ అయింది. మెంతికూర కూడా అక్కడక్కడ కనిపిస్తుంది, కానీ ఇంకా స్టార్టింగే కదా, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందని తేవట్లేదు. సో ఆలూ పాలక్ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకొని పొటాటోస్ వేసి, పొటాటోస్ ఒక 50% కుక్ అయిపోయిన తర్వాత పాలక్ యాడ్ చేసుకోండి. పాలక్ ఫ్రై అయ్యేసరికి మిగతా పొటాటోస్ కూడా కుక్ అయిపోతాయి. అంతే, సింపుల్గా రెడీ అయిపోద్ది. కన్సిస్టెన్సీ మీరు చూసి, బాగా ఫ్రైలా కావాలా, కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలా అనేది మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే మల్టీ టాస్కింగ్ అనమాట. నేను చపాతీ చేస్తూనే ప్యారలల్గా బాక్సులు రెడీ చేయడం, కర్రీస్ లాంటివి ప్యాక్ చేసేయడం, రైతా చేసేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఆ మాత్రం స్పీడ్గా పనిచేస్తే కానీ 8 కల్లా తన్న పంపించడం కుదరదు. 6 to 7 పాప కోసం ఇంతే హడావుడి ఉంటుంది. మళ్ళీ 7 to 8 తన అలా వెళ్ళగానే మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను మా వారి లంచ్ బాక్స్ ప్రిపరేషన్. సో షార్ప్ 8 o'clockకి తను పంపించేశాక అప్పుడు ఒక 10 minutes అలా కూర్చొని అమ్మయ్య అని బ్రీత్ తీసుకునే టైం కూడా అప్పుడే అనమాట. తీసుకొని ఆ తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో కామెంట్ చేసేయండి. అండ్ ఓన్లీ ఆలూ పాలక్ ఫ్రై చేశాను కాబట్టి ప్లెయిన్ కర్డ్ పెట్టేయకుండా రైతా చేస్తున్నాను, కుకుంబర్ రైతా. బేసిక్గా మా ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట. బిర్యానీస్ వాటికైతే ఆనియన్ రైతా చేస్తాను, కానీ బేసిక్ రోటీతో, చపాతీ, పరాఠా వీటితో తినాలంటే కుకుంబర్ రైతానే ఎక్కువ ఇష్టపడతాం. దానిలో జస్ట్ మంచి థిక్ కర్డ్ వేసి కొంచెం సాల్ట్, జీరా పౌడర్ వేసుకుంటే చాలు. సూపర్ యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నాకు చాట్ మసాలా ఫ్లేవర్ కన్నా జీరా పౌడర్ ఫ్లేవరే ఎక్కువ ఇష్టం. నేను అప్పుడప్పుడు కొంచెం ఒక 2 spoons 3 spoons జీరాని డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇలా రైతా కోసం యూస్ చేస్తే డైజెషన్కి మంచిది. అండ్ జీరా పౌడర్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా రైతా రెడీ, కర్రీ రెడీ. ఫైనల్గా రోటీస్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా అలా మా వారిని పంపించేసి బేసిక్ కిచెన్ క్లీనింగ్ అవన్నీ చేసేసుకొని నేనైతే నా మండే పూజ కూడా ఫినిష్ చేసేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. మండే అంటేనే బిజీగా ఉంటుంది. సాటర్డే సండే కొన్ని ఇగ్నోర్ చేసిన పనులు ఏంటి, అవాయిడ్ చేసిన పనులు ఏంటి, అవన్నీ పెండింగ్గా కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో.
రొటీన్ వర్క్స్ చేసుకుంటూ ఉంటాం కానీ ఏమన్నా కొన్ని ఉంటాయి కదా, అలా ఈరోజు ఏంటంటే బెడ్షీట్స్ చేంజ్ చేసే పని ఉంది. నేను లాస్ట్ టైం చేంజ్ చేసిన బెడ్షీట్స్ కూడా పక్కన తీసి పెట్టి ఉంచాను కానీ వాష్ చేయలేదు. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటిని అయితే వాష్కి వేసాను. అవి అయిపోయినాయి, వాటిని అయితే ఆరిపెట్టేస్తున్నాను. ఎండ చూసారా ఎలా వచ్చిందో. మార్నింగ్ ఈవినింగ్ అయితే చల్లగా ఉంటుంది కానీ మధ్యలో ఒక 3-4 అవర్స్ అయినా సరే ఇలా మంచి ఎండ అయితే వస్తుంది. వింటర్లో ఇక్కడ అంతే, మార్నింగ్ ఈవినింగ్ బాగానే చలిగా ఉన్నా మధ్యలో ఒక 1-2 అవర్స్ సన్ వచ్చినా సరే బాగానే వస్తుంది. అలా అని కంప్లీట్గా ఉంటుందని లేదు, ఇది ఇనిషియల్గానే ఉంటుంది. కొంచెం డిసెంబర్ జాన్లో అయితే అసలు చూద్దామన్నా కనపడదు, కనపడ్డ ఎండలో వేడి ఉండదు, అలా ఉంటుంది. ఇంతకీ మీ లొకేషన్స్లో వెదర్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే ఇంకా బెడ్రూమ్స్ క్లీన్ చేయడానికి వచ్చేసాను. ఇది నా వీక్లీ క్లీనింగ్ రొటీన్. ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మీరు ఎవరైనా నా వీక్లీ క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఆ వీడియో లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అప్పుడు చూడడం మిస్ అయితే ఇప్పుడు చూసేయండి. చాలా సింపుల్గా బిగినర్స్ కూడా ఇల్లంతా అంటే వీక్లో మనం ప్రతి ఏరియా కవర్ చేసేలాగా నీట్గా ప్లాన్ చేసుకొని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే నేను అది ఫాలో అయ్యేదే వీడియో కోసం, నేను స్పెషల్గా ఏం దాన్ని చేయలేదు. నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేదే మన సబ్స్క్రైబర్స్ అడిగారు కదా అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్లో ఏ ఏరియాని వదలకుండా అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ మండే టు ఫ్రైడేలో నీట్గా క్లీన్ చేసేసుకొని సాటర్డే సండే రిలాక్స్ అయిపోవచ్చు. దీనివల్ల ఊరికే డీప్ క్లీనింగ్స్ అని ఎక్కువ స్ట్రెస్ పెట్టాల్సిన అవసరం ఉండదు. రోజు అంటారా, ఇక ఈ డెడికేటెడ్ ప్లేసెస్తో పాటు కొన్ని కామన్ అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి. వాటిని మాత్రం జస్ట్ అలా 5-10 మినిట్స్ టైం స్పెండ్ చేసి డస్టింగ్ చేసేసుకున్నారంటే మీ ఇల్లు ఎప్పుడు ఎవరు సడన్గా గెస్ట్లు వచ్చినా సరే నీట్గా హైజీన్గా ఉంటుంది. సో మండే నా రొటీన్ 2 బెడ్రూమ్స్ డస్టింగ్, క్లీనింగ్ అన్నీ. అందులో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ దగ్గర నుంచి ఈ బెడ్ పైన ఉన్న ప్లేస్ ఏంటి, డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇంక ఈ రూమ్స్లో ఉన్నవన్నీ క్లీన్ చేసేస్తాను నేను. చేసి ఇలా ఫ్రెష్గా బెడ్షీట్ చేంజ్ చేసేస్తే మండేకి ఈ పని అయిపోయినట్టే. ఇంకా రెగ్యులర్గా చేసుకునేవంటారా, నేను ఎప్పుడు చెప్పినట్టే లివింగ్ రూమ్లో టీవీ యూనిట్, సెంటర్ టేబుల్ ఇలాంటివి మాత్రం రెగ్యులర్గా చేస్తూనే ఉండాలి. వాటికి ఒక వీక్లీ రొటీన్ వీక్లీ చేద్దామంటే కుదరదు, వాటి యూసేజ్ ఎక్కువ. ప్లస్ రాగానే అవే కనిపిస్తాయి కాబట్టి అవి ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారంటే మన ఇల్లు ఎప్పుడు ప్రజెంటబుల్గా ఉంటుంది. బెడ్రూమ్స్ ఒకరోజు అటు ఇటు అయినా పర్వాలేదు, వచ్చిన వాళ్ళు అలా బెడ్రూమ్ వరకు రారు కదా. సో లివింగ్ రూమ్ నీట్గా ఉండేలా చూసుకుంటే ఇల్లు సగం నీట్గా ఉన్నట్టే. నేనైతే అదే ఫాలో అవుతాను. ఎందుకంటే ప్రతిరోజు ఒకేలా ఉండవు మన ఎనర్జీ లెవెల్స్ కూడా. కొంచెం అప్పుడప్పుడు వీక్గా అనిపిస్తుంది, అప్పుడప్పుడు అసలు చేయాలనిపించదు. అలాంటప్పుడు కూడా స్ట్రెస్ తీసేసుకొని ఇబ్బంది పడకుండా లివింగ్ రూమ్ వరకు నీట్గా పెట్టుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. మోస్ట్లీ ఓపుకున్నంత వరకు చేయడానికే ట్రై చేస్తాను. అప్పుడప్పుడు చెప్పానుగా మనకు కూడా లో డేస్ ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని ఇలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే హైప్ చేయడం మర్చిపోకండి. మీరు హైప్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. అండ్ మీ లైక్స్ కమెంట్స్ని బట్టే యూట్యూబ్ మన వీడియోకి రీచ్ అయితే ఇస్తుంది. మీరు సైలెంట్గా చూసేసి వెళ్ళిపోకుండా నా కోసం కొంచెం టైం తీసుకొని లైక్ చేయండి. ఇంకా ప్లీజ్ ఒక కామెంట్ కూడా డ్రాప్ చేశారంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే బెడ్షీట్ వేసేసాను కదా, ఇంకా పిల్లో కవర్స్ అయితే వేసుకుంటున్నాను. పిల్లో కవర్స్కి ఎప్పుడు నేను డబుల్ కవర్ వేస్తాను. ఇలా వేస్తే ఏంటంటే నేనైతే నైట్ టైం ఆయిల్ పెట్టుకోనులేండి, ఎప్పుడన్నా పెట్టుకుంటాను. కొంతమందికి అలా నైట్ టైం ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటుంది, పిల్లల తలకి ఆయిల్ ఉంటుంది. ఇవన్నీ బెడ్షీట్స్ లైక్ పిల్లో కవర్స్ మీద నుంచి పిల్లో దాకా వెళ్ళిపోయి పిల్లో పాడవకుండా ఉండాలంటే ఇలా డబుల్ పిల్లో కవర్స్ అయితే నేను మెయింటైన్ చేస్తాను. లోపలిది ఎవ్రీ వీక్ మార్చను, 2 వీక్స్కి ఒకసారి మారుస్తూ ఉంటాను. పైనది మాత్రం బెడ్షీట్తో పాటు చేంజ్ చేసేస్తూ ఉంటాను.
ఇంతకీ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, మీ క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మనం క్లీనింగ్కి రకరకాలుగా మోటివేట్ అవుతూ ఉంటాం. కొంతమంది సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటారు. సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నా కూడా చేసే పని ఎంకరేజింగ్గా ఎంటర్టైనింగ్గా ఉండాలంటే కొంతమంది కొన్ని ఫాలో అవుతూ ఉంటారు కదా. కొంతమంది టీవీలో సాంగ్స్ పెట్టుకుంటారు. నేను అనుకోండి ఒక మంచి మూవీ సెలెక్ట్ చేసేసుకొని ఆ మూవీ రన్ అవుతూ ఉంటుంది, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ప్రజెంట్ బిగ్ బాస్ లైవ్ వస్తుంది కాబట్టి ఇంట్లో ఫుల్ టైం అది మోగుతూ ఉంటుంది, నేను నా పని చేసుకుంటాను. కొంతమంది అలా కాకుండా యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు. వాళ్ళకి ఎవరన్నా క్లీనింగ్ చేసుకునే వీడియో చూస్తే వీళ్ళకి అప్పుడు క్లీనింగ్ చేయాలని మోటివేషన్ వస్తుంది అనమాట. ఇంతకీ మీరే కేటగిరీ అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు క్లీనింగ్లో ఏ కేటగిరీలోకి వస్తారని నాతో షేర్ చేసుకోవాలంటే టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ కామెంట్ చేసేయండి. అండ్ ఇది ఫైనల్గా బెడ్రూమ్ లుక్ అయితే. అండ్ మా పాప ఒక 2-3 డేస్ నుంచి పల్లి పట్టి కావాలని అడుగుతుంది. రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను, ఎప్పుడన్నా ఒకసారి కొంచెం గ్యాప్ ఇస్తే చాలు మా అమ్మాయి ఏంటి మా అమ్మాయి ఈ మధ్య అస్సలు చేయట్లేదు అనేస్తుంది ఒకటే మాట. సో ఇక్కడ సింపుల్గా నా స్టైల్లో పల్లి పట్టి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది నా స్టైలే కాదు, పర్ఫెక్ట్ అండి. మీరు ఇదే మెజర్మెంట్స్ ఫాలో అవుతూ నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయిపోండి. పక్కా కొలతలతో పల్లి పట్టి ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను మీకు ముందు ఒక బ్లూ కప్ చూపించాను కదా, ఆ కప్పుతో ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను నేను. ఒక కప్పు పల్లీలకి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ 1/2 కప్పు బెల్లాన్ని ప్యాన్లో వేసుకొని కొంచెం వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ వేసే కొద్దీ మీకు పాకం రావడానికి టైం పట్టేస్తుంది. ఇంకా అలా కలుపుతూ ఉంటే పాకం రెడీ అవుతుంది. దీనికి ముదురు పాకం రావాలి, చెక్క పాకం, పప్పు చెక్క అంటారు కదా, అలా వాటర్లో వేస్తే వాటర్ నుంచి సపరేట్ అవ్వాలి. మళ్ళీ అదే వాటర్లో డ్రాప్ చేస్తే టక్ మన సౌండ్ రావాలన్నమాట. అది పర్ఫెక్ట్ పాకం అయితే. ఇంకా పాకం రెడీ అయ్యేలోపు నేను పీనట్స్ ఫ్రై అయిపోయాయి, వీటికి పీల్ తీసేస్తాను అనమాట. అన్నీ తీయలేండి, కొన్నిటికి తీస్తాను, కొన్ని వదిలేస్తాను. ఈ పీనట్స్ నేను స్టవ్ దగ్గర నుంచొని గంటలు ఏం ఫ్రై చేయను. ఐదర్ మైక్రోవేవ్లో పెట్టేస్తా, లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో పెడతాను. ఈరోజు అయితే మైక్రోవేవ్లో పెట్టాను. నా మైక్రోవేవ్లో జస్ట్ 3 మినిట్స్ పెడితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. అండ్ ఇలా పాకం రెడీ అవుతూ ఉన్నప్పుడు మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ ఉండండి. దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పాకానికి. ఇంకా రెడీ అయిపోతుంది అనుకున్న టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే గ్రైండ్ చేసి యాడ్ చేశాను, మంచి ఫ్లేవర్ కోసం. స్వీట్స్లో వీటిల్లో అయినా మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ నాకు రెడీ అయిపోయిందేమో అనిపించింది, సో వాటర్లో వేసి చెక్ చేస్తున్నాను, ఇంకా కొంచెం అవ్వాలి. ఇప్పుడు చూసారా పాకం కలర్ చేంజ్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అనమాట. ఈ టైంలో మనం ముందుగా పీల్ తీసి పెట్టుకున్న పల్లీలను అయితే యాడ్ చేసి ఇలా నీట్గా పల్లీలన్నిటికీ బెల్లం పాకం కోట్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి. అంతే, మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి చక్కగా గీతో గ్రీస్ చేసి పెట్టేసుకొని దీన్నంతా దానిపైన వేసేసి స్ప్రెడ్ చేసేసుకోవడమే. మీకు పీసుల్లా రావాలి కరెక్ట్ మెజర్మెంట్స్లో అని అనుకుంటే వేయగానే ఈ టైంలో కట్స్ పెట్టేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది. మనకు అలాంటి మంచి హ్యాబిట్స్ ఏం లేవు. నేనైతే ఇలా పెట్టేసి తర్వాత బ్రేక్ చేసేస్తాను. అది సెటిల్ అయ్యేసరికి మా అమ్మాయిని క్రికెట్లో డ్రాప్ చేసి వచ్చేద్దాం. ఇంకా ఈవినింగ్ బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, అన్ని పనులు చేసుకోవాలి. వెదర్ చూసారా ఎలా అయిపోయిందో. మామూలుగా అయితే 7-7:20 అయినా కూడా సమ్మర్లో చల్లబడదు. ఇప్పుడు మాత్రం ఎండంతా పోయి ప్లెజెంట్గా అయిపోద్ది వెదర్. ఆఫ్టర్నూన్ ఇంకా ముందు వెళ్ళే కొద్దీ డిసెంబర్ జాన్ ఆ టైంలో అయితే 2:30-3 o'clockకే ఈవినింగ్ 5-6 అయినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 10 minutes to 5 అయింది, 4:50 అయిందనమాట. ఆ టైంకి ఇలా ఉంది. ఇంక వింటర్ స్టార్ట్ అయ్యేప్పుడు వెళ్ళిపోయే ముందు పిల్లలు బాగా నెగ్లెక్ట్ చేస్తారు. ఈ టైంలో బేసిక్ పల్చటి జాకెట్ అయినా వేసుకొని ఉంటే మంచిది, చల్లగాలి వస్తుంది, డైరెక్ట్గా తగులుతుంది కాబట్టి. అందుకే బేసిక్ జాకెట్ అయితే వేసుకొని వెళ్తుంది. ఇంకా తను డ్రాప్ చేసి ఇంటికి వచ్చి నా బేసిక్ వర్క్స్ ఏవో ఈవినింగ్ వర్క్స్ కొన్ని ఉంటే అవైతే చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే చూసారు కదా పల్లి పట్టి ఇలా నీట్గా చిన్న పీసెస్లా చేసి పెట్టేసుకోవడమే. బాక్స్లో వేసి పెట్టేస్తే హ్యాపీగా తినేయచ్చు. ఇంకా నైట్ డిన్నర్కి అయితే నిన్న చికెన్ ఎక్కువయ్యేలా ఉంది కర్రీలోని, కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టాను. దాంతో యమ్మీ చికెన్ పులావ్ అయితే చేశాను. చికెన్ పులావ్ రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను, నాన్ వెజ్ రెసిపీస్ అని. అందులో డిఫరెంట్ నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి. చికెన్ పులావ్, మండీ బిర్యానీ, నార్మల్ చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, ఇలా బోల్డ్ అండ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే అక్కడ చూసేయండి. దాని కాంబినేషన్గా ఆనియన్తో రైతా అయితే చేశాను పులావ్ కాబట్టి.
ఇంకా అలా మేమైతే మంచి డిన్నర్ ఎంజాయ్ చేసేసిన తర్వాత, దీవాళి అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా, ఆల్రెడీ దీవాళి ఫీల్ వచ్చేసింది మా సొసైటీలో. చూడండి చాలామంది ఇంటికి లైట్స్ పెట్టేసుకున్నారు. సొసైటీకి ముందే పెట్టించేసారులేండి లైట్స్. ఇంకా ఐ థింక్ నేను ఇది మండే రికార్డ్ చేశాను కదా, ఫ్రైడే నుంచే లైట్స్ ఉన్నాయి. బట్ ఈ కొన్ని ఫ్లాట్స్కి పెట్టిన తర్వాత నీట్గా లుక్ అనిపించింది. ఇలా వాక్వే దగ్గర ఏంటి, పార్క్లో మొత్తం అసలు ఫుల్ లైట్స్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఈ 2 హౌసెస్కి చూసారా ఎంత బాగా పెట్టించేసుకున్నారో. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలానే పెట్టిస్తారు. సో ఇంకా డిన్నర్ తర్వాత ఒక మంచి వాక్ అయితే చేద్దామని మేము స్టార్ట్ అయ్యాం. కానీ కిందకు వచ్చిన తర్వాత ఈ లైట్స్ అన్నీ చూస్తే నాకు అసలు చాలా బాగా అనిపించింది. సరే కంపల్సరీ ఇదైతే రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. యాక్చువల్గా పులావ్తోనే వ్లాగ్ ఎండ్ చేసేద్దాం అని అనుకున్నాను. కిందకి వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకోలేదు. కానీ ఈ లైట్స్ అన్నీ చూసిన తర్వాత వీటిని మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోయాను నేనైతే. మా అమ్మాయి చూసారా ఎంత యాక్టివ్గా ఉందో. అసలు ఈ పిల్లలకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో. మనం బేసిక్గా చిన్న పనులు చేసుకుంటాం కదా ఇంట్లో పనులు, వాటికి అసలు మనం ఫుల్ అలసిపోతాం. పిల్లలు ఎంత ఎనర్జెటిక్ ఉంటారంటే స్కూల్కి వెళ్తారు, వస్తారు, యాక్టివిటీస్ అని, స్పోర్ట్స్ అని, క్రికెట్ ఆడొస్తుంది 2.5 hours. అయినా సరే డిన్నర్ తర్వాత ఎంత యాక్టివ్గా ఉందో చూడండి. ఇదైతే మెయిన్ గేట్ బయట అనమాట. మేము వెయిట్ చేస్తాం కదా ఆఫ్టర్నూన్ బస్ కోసం, మీకు చాలాసార్లు చూపెట్టాను. అక్కడ కూడా ఉన్న ట్రీస్కి చూడండి లైట్స్ ఎలా పెట్టారో. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాం. ఈ దీవాళి అంటేనే ఒక మంచి ఫీల్ అసలు. అంత లైట్స్తో మన ఇల్లు ఏంటి, సొసైటీ ఏంటి అంతా డెకరేట్ చేసుకుంటే అబ్బా ఫీల్ వేరేగా అనిపిస్తుంది. ఇంతకీ మీ దీవాళి హోమ్ డెకార్ ఎంతవరకు వచ్చింది? ఇల్లంతా రెడీ చేసేసుకున్నారా? పండగ దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా రెడీ చేయకపోతే స్టార్ట్ చేసేయండి, మరి ఇంకెందుకు లేట్ అది. సో అదండి ఈరోజు ఈ చిన్న వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.